అందమైన అమ్మాయి పేరు మాయా. మాయాకి బాగా అందంగా తయారవ్వడం అంటే ఇష్టం. మాయా పట్నంలో చదువుకునేటప్పుడు తను ఒక బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్ కోర్స్ని నేర్చుకుంది. ఆహా మాయా, నీకు మేకప్ చేయడం బాగా వచ్చే. ఎందుకు రాదు? నేను బ్యూటీషియన్ కోర్సుని నేర్చుకున్నాను కదా. అవునా? నీకొకటి తెలుసా? నేనొక బ్యూటీ పార్లర్ని పెట్టాలన్నది నా కోరిక. అయితే మంచిదే. మరెప్పుడు బ్యూటీ పార్లర్ పెడుతున్నావు? పెళ్ళైన తర్వాత. నీకు నాన్న గురించి తెలుసు కదా, తనసలు డబ్బులివ్వరు. నిజానికి అతని ఉద్దేశంలో పెళ్ళే సర్వస్వం అని. అతను అంటారు, బ్యూటీ పార్లర్ పెడితే నేను ఆడపిల్లల సొమ్మును తినాలా అని. కొన్నాళ్ల తరువాత మాయను చూడటానికి మనోజ్ ఇంకా తన కుటుంబం వచ్చింది. తను నా కూతురు మాయ. తను బిఏ చేసింది. ఇతను నా మేనల్లుడు మనోజ్. బాగా చదువుకున్నాడు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది. చాలా సంతోషం. ప్రభుత్వ ఉద్యోగం అంటే మరింకేం కావాలి? అందరికీ నోరు తీపి చేయండి. మాయా తండ్రి ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసే అల్లుడినే వెతికారు. ఇక మనోజ్కైతే మాయ మొదటి చూపులోనే నచ్చేసింది. తను అంత అందంగా ఉండేది కదా. ఇక సంవత్సరం తరువాత మాయా పెళ్లి మనోజ్తో జరిగిపోయింది. పెళ్లైన కొద్ది రోజుల తరువాత మాయా మనోజ్కి తన కల గురించి చెప్పింది. నా కల ఏంటంటే నేనొక బ్యూటీ పార్లర్ పెట్టాలని. చాలా మంచిది, తప్పకుండా పెడదాం. మాయ ఎప్పుడు చూసినా బ్యూటీ పార్లర్ కోసం మాట్లాడేది కాబట్టి మనోజ్కి ఇక విసుగొచ్చింది. బ్యూటీ పార్లర్? సరే సరే. ఒకరోజు మాయాకి కోపమొచ్చింది. నేను మీతో ఎన్నిసార్లు చెప్పాలి నేను బ్యూటీ పార్లర్ పెట్టాలని? నీకు నా ఆర్థిక పరిస్థితి తెలుసు కదా. బ్యూటీ పార్లర్కి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? మాయ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇవి ఉన్నాయి కదా నా గాజులు, ఇవెప్పుడు పనికొస్తాయి? కానీ వాటిని మా నాన్నగారిచ్చారు కదా. అయితే ఇవేంది? ఒకవేళ ఇవి నాకు సమయానికి ఆదుకోకపోతే ఇవి ఉండి ప్రయోజనం ఏంటి? మీరు వీటిని అమ్ముకుని రండి, అప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టేస్తాను. సరే అయితే. మనోజ్ బజారుకి వెళ్లాడు. వెళ్లి తను ఆ గాజుల్ని అమ్మేశాడు. ఇంకా ఆ డబ్బు మొత్తాన్ని మాయ చేతికి ఇచ్చాడు. మాయ డబ్బుని చూసి చాలా సంతోషపడింది. మరుసటి రోజు మాయ బజారు నుండి సామాన్లు మొత్తం కొనేసింది. ఇక కొద్ది రోజుల్లోనే మాయ ఇంట్లోనే ఒక బ్యూటీ పార్లర్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు ఊర్లో ఉన్న ఆడవాళ్లందరూ మాయ బ్యూటీ పార్లర్ కి వస్తూ ఉండేవారు. మాయ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తన బ్యూటీ పార్లర్ చాలా బాగా నడుస్తోంది. తన ఆదాయం కూడా చాలా బావుంది. నెలాఖరికి మనోజ్ లెక్కలన్నీ చూసుకోవడానికి కూర్చున్నాడు. ఈ నెలలో నువ్వు 20,000 రూపాయల లాభాన్ని సంపాదించావు. నేను చెప్పేదాన్ని కదా. అవును, ఒకవేళ ఇలాగే నడుస్తూ ఉంటే మనం త్వరలోనే ధనవంతులం అయిపోతాము. మాయ తన బ్యూటీ పార్లర్ పనిని కొనసాగించింది. సంవత్సరం పోయాక తను ఒక షాప్ ని కొనింది. ఇక అందులో తన బ్యూటీ పార్లర్ ని మార్చేసింది. చూస్తూ ఉండగానే మాయా ఇల్లు కూడా పెద్దదిగా అయిపోయింది. ఈ విధంగా మాయా బ్యూటీ పార్లర్ నడుపుతూ తన కలని నెరవేర్చుకోవడమే కాకుండా తన భర్తకి ఆర్థికంగా సహాయపడింది కూడా. ఇక వాళ్ల కుటుంబం మునుపటి కన్నా బాగా సంతోషంగా ఉంది. ఇవాళ రుక్సానా పెళ్లి చేసుకుని తన భర్త రఫీక్ ఇంటికి వస్తోంది. రుక్సానా ఒక అనాథ. తనని తన బాబాయ్ పెంచి పెద్ద చేశారు. ఇక రఫీక్ కుటుంబం వాళ్లల్లో కేవలం ఒక ముసలి తల్లి మాత్రమే ఉండేది. పెళ్లైన తరువాత రుక్సానా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రఫీక్ తనని ఎక్కడికో ఒక దగ్గరికి తిరగడానికి తీసుకువెళ్లేవాడు. పద రుక్సానా, పానీపూరి తిందాం. రఫీక్ కి రుక్సానా మనసులో మాట తెలిసిపోయేది. ఇక అందుకే రుక్సానా చాలా సంతోషంగా ఉంది. రఫీక్ సౌదీలో ఉద్యోగం చేసేవాడు. తను భారత్కి 3 నెలల సెలవులు పెట్టి వచ్చాడు. ఇప్పుడు తన సెలవులు అయిపోయాయి. అందుకే రఫీక్ సౌదీ వెళ్లడానికి అన్నీ సర్దుకుంటున్నాడు. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజైతే రఫీక్ బయలుదేరాలో రుక్సానా రోజంతా అలా ఏడుస్తూనే ఉంది. ఓసి పిచ్చిదానా, నేనేమైనా శాశ్వతంగా వెళ్ళిపోతున్నానా ఏంటి? 2 ఏళ్ల తర్వాత తిరిగొచ్చేస్తానులే. 2 ఏళ్ల తరువాత 2 ఏళ్లు తెలియకుండానే గడిచిపోయాయి. అమ్మ రుక్సానా, ఎవర్నీ అలా ఏడుస్తూ పంపకూడదు. ఒకసారి నవ్వు. రుక్సానా తన కళ్ళు తుడుచుకుని ఇక రఫీక్ సౌదీకి బయలుదేరిపోయాడు. నెల రోజుల తరువాత రుక్సానా డాక్టర్ దగ్గరకు వెళ్ళింది.
కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇక రుక్సానా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తను పరిగెత్తుకుంటూ పీసీఓకి వెళ్ళింది. తను అక్కడి నుండి తన భర్తకి ఫోన్ చేసింది. శుభాకాంక్షలు. ఏంటి? శుభాకాంక్షలు, మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? ఈ వార్త విని రఫీక్ చాలా సంతోషించాడు. అప్పట్నుండి రుక్సానా అత్తగారు తనను చాలా బాగా చూసుకుంటూ ఉండేది. 9 నెలల తరువాత రుక్సానా ఒక అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. అత్తయ్య గారు, ఆయన ఇప్పుడు కూడా రారా? పాపని ఒక్కసారి కూడా చూడరా? తల్లి, నీకేమనిపిస్తోంది? రఫీక్కి తన పాపను చూడాలని అనిపించదా ఏంటి? కాని తన పనే అటువంటిది. మరి తను 2 ఏళ్ల కన్నా ముందు రాలేడు కదా. ఇప్పుడు ఎలాగూ 1 సంవత్సరమే మిగిలుంది. తను త్వరలోనే తిరిగొచ్చేస్తాళ్లే. రుక్సానా కూతురు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కాని రఫీక్ లేనందుకు దిగులుగా కూడా ఉంది. చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. ఇక ఆఖరికి ఆ రోజు కూడా రానే వచ్చింది. రుక్సానా, అమ్మా. మీ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. ఇంతకు నువ్వు తనకి ఏం పేరు పెట్టావు? ఇంకా తనకి పేరు పెట్టలేదు. నువ్వొస్తే నువ్వే పేరు పెడతావని అనుకున్నాం. మేము తన్ని ప్రేమగా మున్ని అని పిలుస్తున్నాం. అయితే సరే. అయితే తన పేరు హీనా. చాలా బావుంది. రఫీక్ తిరిగి రావడంతో రుక్సానా చాలా సంతోషంగా ఉంది. ఈసారి రఫీక్ తన భార్యతో పాటు తన కూతుర్ని కూడా తిరగడానికి తీసుకువెళ్లాడు. కాని ఈసారి ఈ సంతోషం చాలా ఎక్కువసేపుంది. 2 నెలల తరువాత రఫీక్ తిరిగి వెళ్లాల్సొచ్చింది. మళ్లీ ఒకసారి రుక్సానా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. కాని తనని తాను సర్దుకుంది. కొన్ని నెలల తరువాత మళ్లీ ఒకసారి డాక్టర్ రుక్సానాకి శుభవార్త చెప్పారు. ఈసారి తను పీసీఓ నుండి రఫీక్కి ఫోన్ చేసినప్పుడు, సలాం వలైకుం, నేను రఫీక్తో మాట్లాడొచ్చా? అమ్మా, ఆ పేరుగలతను ఇప్పుడిక్కడ లేరమ్మా. అయితే మీరు చెప్పగలరా అతను ఎప్పుడొస్తారో? ఆయన ఈ కంపెనీలో మానేశారు. ఇప్పుడు అతను ఎక్కడ పనిచేస్తున్నారో మాకెవ్వరికీ తెలీదమ్మా. ఏంటి? అని రుక్సానా ఫోన్ కట్ చేసింది. కాని తనకి దిగులు పట్టుకుంది. తను తన అత్తగారి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి ఏడవటం మొదలుపెట్టింది. నువ్వేమీ దిగులు పడకమ్మా. తనే మనకి ఫోన్ చేస్తాడు కదా. కానీ అతని ఉద్యోగం ఇలా కూడా జరుగుంటుందేమో. తనకింకా మంచి ఉద్యోగం దొరకొచ్చేమో. ఎందుకలా ఊరికే ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటావ్? అత్తగారి మాటలు విని రుక్సానా ఏడవటం ఆపేసింది. తను రఫీక్ ఫోన్ కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టింది. ఎన్నో నెలలు గడిచిపోయాయి. రఫీక్ గురించి ఏ జాడా తెలీలేదు. ఇప్పుడు అత్తగారు కూడా దిగులు పడింది. ఇది చాలా విచిత్రంగా ఉందే. కనీసం తను నెలకొకసారైనా ఫోన్ చేసుండేవాడు. రుక్సానా ఎన్నోసార్లు రఫీక్ పాత కంపెనీకి ఫోన్ చేసేది. కాని తనకి ఈ విషయం తెలీలేదు. రుక్సానాకి రెండోసారి కూడా కూతురు పుట్టింది. రుక్సానా దాంతో చాలా సంతోషంగా ఉంది. కాని రఫీక్ జాడ తెలియకపోవడంతో బాధగా ఉంది. చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. రఫీక్ ఫోను రాలేదు, మనీ ఆర్డర్ కూడా రాలేదు. అత్తయ్య గారు, ఇప్పుడు డబ్బులు కూడా అయిపోయాయి. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? నేనేమైనా ఉద్యోగం చేయనా? నీ కూతురు చాలా చిన్నపిల్ల. నువ్వు లేకపోతే అస్సలుండలేదు. నేనే ఏదో ఒక పని వెతుక్కుంటా. లేదత్తయ్య గారు, మనం ఎలాంటి పనులు చూసుకోవాలి అంటే అవి మనం ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా. కాని అటువంటిదేముంది? ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అత్తయ్య గారు, నేను చాలా బాగా మెహందీ పెట్టగలను. నేను పెడితే రంగు కూడా బాగా పండుతుందట. అత్తయ్య, మనం మెహందీ తయారు చేసి అమ్ముదామా? మనం ప్రయత్నించి చూడొచ్చు. రుక్సానా అత్తగారు బజారు నుండి గోరింటాకు కొనుక్కొని వచ్చింది. రుక్సానా వాటిని రుబ్బి అందులో కాస్త నీలగిరి తైలాన్ని కలిపి దాన్ని మెహందీ కోనుల్లో నింపడం మొదలుపెట్టింది. ఆ మెహందీ కోన్లు రెడీ అయ్యాక తన అత్తగారు వాటిని బజార్లో ఒక దుకాణంలో అమ్మడానికి వెళ్ళింది. అప్పట్నుండి వాళ్లకి అదే సంపాదనకి మార్గం అయ్యింది. రుక్సానా మెహందీని తయారు చేస్తే అత్తగారు వాటిని అమ్మేది. గత 15 ఏళ్లుగా రుక్సానా ఇంకా తన అత్తగారు ఇదే పని చేస్తూ ఉన్నారు. కాని రఫీక్ గురించి ఇప్పటికీ ఏ సంగతి తెలీలేదు. ఇవాళ రుక్సానా పెళ్లి చేసుకుని తన భర్త రఫీక్ ఇంటికి వస్తోంది. రుక్సానా ఒక అనాథ. తనని తన బాబాయ్ పెంచి పెద్ద చేశారు. ఇక రఫీక్ కుటుంబం వాళ్లల్లో కేవలం ఒక ముసలి తల్లి మాత్రమే ఉండేది.
పెళ్లైన తరువాత రుక్సానా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రఫీక్ తనని ఎక్కడికో ఒక దగ్గరికి తిరగడానికి తీసుకువెళ్లేవాడు. పద రుక్సానా, పానీపూరి తిందాం. రఫీక్కి రుక్సానా మనసులో మాట తెలిసిపోయేది. ఇక అందుకే రుక్సానా చాలా సంతోషంగా ఉంది. రఫీక్ సౌదీలో ఉద్యోగం చేసేవాడు. తను భారత్కి 3 నెలలు సెలవులు పెట్టి వచ్చాడు. ఇప్పుడు తన సెలవులు అయిపోయాయి. అందుకే రఫీక్ సౌదీ వెళ్లడానికి అన్నీ సర్దుకుంటున్నాడు. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజైతే రఫీక్ బయలుదేరాలో రుక్సానా రోజంతా అలా ఏడుస్తూనే ఉంది. ఓస్ పిచ్చిదానా, నేనేమైనా శాశ్వతంగా వెళ్ళిపోతున్నానా ఏంటి? 2 ఏళ్ల తర్వాత తిరిగొచ్చేస్తానులే. 2 ఏళ్ల తరువాత 2 ఏళ్లు తెలియకుండానే గడిచిపోయాయి. అమ్మ రుక్సానా, ఎవర్నీ అలా ఏడుస్తూ పంపకూడదు. ఒకసారి నవ్వు. రుక్సానా తన కళ్ళు తుడుచుకుని ఇక రఫీక్ సౌదీకి బయలుదేరిపోయాడు. 1 నెల రోజుల తరువాత రుక్సానా డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. కంగ్రాచులేషన్స్ అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇక రుక్సానా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తను పరిగెత్తుకుంటూ పీసీఓకి వెళ్ళింది. తను అక్కడి నుండి తన భర్తకి ఫోన్ చేసింది. శుభాకాంక్షలు. ఏంటి? శుభాకాంక్షలు, మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? ఈ వార్త విని రఫీక్ చాలా సంతోషించాడు. అప్పట్నుండి రుక్సానా అత్తగారు తనను చాలా బాగా చూసుకుంటూ ఉండేది. 9 నెలల తరువాత రుక్సానా ఒక అందమైన ఆడపిల్లకి జన్మనిచ్చింది. అత్తయ్యగారు, ఆయన ఇప్పుడు కూడా రారా? పాపని ఒక్కసారి కూడా చూడరా? తల్లి, నీకేమనిపిస్తోంది? రఫీక్కి తన పాపను చూడాలని అనిపించదా ఏంటి? కాని తన పనే అటువంటిది మరి. తను 2 ఏళ్ల కన్నా ముందు రాలేడు కదా. ఇప్పుడు ఎలాగూ 1 సంవత్సరమే మిగిలుంది. తను త్వరలోనే తిరిగొచ్చేస్తాళ్లే. రుక్సానా కూతురు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. కాని రఫీక్ లేనందుకు దిగులుగా కూడా ఉంది. చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. ఇక ఆఖరికి ఆ రోజు కూడా రానే వచ్చింది. రుక్సానా, అమ్మా. మీ అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. ఇంతకు నువ్వు తనకి ఏం పేరు పెట్టావు? ఇంకా తనకి పేరు పెట్టలేదు. నువ్వొస్తే నువ్వే పేరు పెడతావని అనుకున్నాం. మేము తన్ని ప్రేమగా మున్ని అని పిలుస్తున్నాం. అయితే సరే. అయితే తన పేరు హీనా. చాలా బావుంది. రఫీక్ తిరిగి రావడంతో రుక్సానా చాలా సంతోషంగా ఉంది. ఈసారి రఫీక్ తన భార్యతో పాటు తన కూతుర్ని కూడా తిరగడానికి తీసుకువెళ్లాడు. కాని ఈసారి ఈ సంతోషం చాలా ఎక్కువసేపుంది. 2 నెలల తరువాత రఫీక్ తిరిగి వెళ్లాల్సొచ్చింది. మళ్లీ ఒకసారి రుక్సానా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. కాని తనని తాను సర్దుకుంది. కొన్ని నెలల తరువాత మళ్లీ ఒకసారి డాక్టర్ రుక్సానాకి శుభవార్త చెప్పారు. ఈసారి తను పీసీఓ నుండి రఫీక్కి ఫోన్ చేసినప్పుడు, సలాం వలైకుం, నేను రఫీక్తో మాట్లాడొచ్చా? అమ్మా, ఆ పేరుగలతను ఇప్పుడిక్కడ లేరమ్మా. అయితే మీరు చెప్పగలరా అతను ఎప్పుడొస్తారో? ఆయన ఈ కంపెనీలో మానేశారు. ఇప్పుడు అతను ఎక్కడ పనిచేస్తున్నారో మాకెవ్వరికీ తెలీదమ్మా. ఏంటి? అని రుక్సానా ఫోన్ కట్ చేసింది. కాని తనకి దిగులు పట్టుకుంది. తను తన అత్తగారి దగ్గరికి వెళ్ళింది. వెళ్లి ఏడవటం మొదలుపెట్టింది. నువ్వేమీ దిగులు పడకమ్మా, తనే మనకి ఫోన్ చేస్తాడు కదా. కానీ అతని ఉద్యోగం ఇలా కూడా జరుగుంటుందేమో. తనకింకా మంచి ఉద్యోగం దొరకొచ్చేమో. ఎందుకలా ఊరికే ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటావ్? అత్తగారి మాటలు విని రుక్సానా ఏడవటం ఆపేసింది. తను రఫీక్ ఫోన్ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఎన్నో నెలలు గడిచిపోయాయి. రఫీక్ గురించి ఏ జాడా తెలీలేదు. ఇప్పుడు అత్తగారు కూడా దిగులు పడింది. ఇది చాలా విచిత్రంగా ఉందే. కనీసం తను నెలకొకసారైనా ఫోన్ చేసుండేవాడు. రుక్సానా ఎన్నోసార్లు రఫీక్ పాత కంపెనీకి ఫోన్ చేసేది. కాని తనకి ఈ విషయం తెలీలేదు. రుక్సానాకి రెండోసారి కూడా కూతురు పుట్టింది. రుక్సానా దాంతో చాలా సంతోషంగా ఉంది. కాని రఫీక్ జాడ తెలియకపోవడంతో బాధగా ఉంది. చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. రఫీక్ ఫోను రాలేదు, మనీ ఆర్డర్ కూడా రాలేదు. అత్తయ్య గారు, ఇప్పుడు డబ్బులు కూడా అయిపోయాయి. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? నేనేమైనా ఉద్యోగం చేయనా? నీ కూతురు చాలా చిన్నపిల్ల. నువ్వు లేకపోతే అస్సలుండలేదు.
నేనే ఏదో ఒక పని వెతుక్కుంటా. లేదత్తయ్య గారు, మనం ఎలాంటి పనులు చూసుకోవాలి అంటే అవి మనం ఇంట్లోనే ఉండి చేసుకునేలాగా. కాని అటువంటిదేముంది? ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అత్తయ్య గారు, నేను చాలా బాగా మెహందీ పెట్టగలను. నేను పెడితే రంగు కూడా బాగా పండుతుందట. అత్తయ్య, మనం మెహందీ తయారు చేసి అమ్ముదామా? ఆ మనం ప్రయత్నించి చూడొచ్చు. రుక్సానా అత్తగారు బజారు నుండి గోరింటాకు కొనుక్కొని వచ్చింది. రుక్సానా వాటిని రుబ్బి అందులో కాస్త నీలగిరి తైలాన్ని కలిపి దాన్ని మెహందీ కోనుల్లో నింపడం మొదలుపెట్టింది. ఆ మెహందీ కోన్లు రెడీ అయ్యాక తన అత్తగారు వాటిని బజార్లో ఒక దుకాణంలో అమ్మడానికి వెళ్ళింది. అప్పట్నుండి వాళ్లకి అదే సంపాదనకి మార్గం అయ్యింది. రుక్సానా మెహందీని తయారు చేస్తే అత్తగారు వాటిని అమ్మేది. గత 15 ఏళ్లుగా రుక్సానా ఇంకా తన అత్తగారు ఇదే పని చేస్తూ ఉన్నారు. కాని రఫీక్ గురించి ఇప్పటికీ ఏ సంగతి తెలియలేదు. ఇతను లల్లూరాం, ఇంకా తన భార్య విజయలక్ష్మి. అలాగే ఇది వాళ్ల చిన్న కుటుంబం. మదన్, సదన్, విజయ్, అజయ్, ఇంకా జై. ఈ 5గురు అన్నదమ్ములలో మదన్ అందరికన్నా పెద్దవాడు, అలాగే తెలివైనవాడు కూడా. ఇక మిగతా వాళ్లంతా కూడా చిన్నపిల్లల్లా ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. అసలు నువ్వు నా ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? ఎందుకంటే నిన్న నువ్వు నా షర్టు వేసుకున్నావు కాబట్టి. ఆ షర్టుని నాకు అమ్మ ఇచ్చింది. అయితే దీన్ని కూడా నాకు అమ్మే ఇచ్చింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అజయ్ ఇంకా విజయ్ ఇద్దరూ దెబ్బలాడుకుంటూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. అబ్బబ్బా, ఊరుకోండ్రా ఇద్దరు. అన్నయ్య, మీరు మధ్యలోకి రాకండి. అవునన్నయ్య, నేను వీడికి ఇవాళ బుద్ధి వచ్చేలా చేస్తాను. మీరు కొట్టుకోవడం ఆపకపోతే నేను మీ ఇద్దరికి బుద్ధొచ్చేలా చేస్తాను. మదన్ మాటలు విని ఇద్దరూ కొట్టుకోవడం మానేశారు. ఇలాంటి గొడవలు లల్లూరాం ఇంట్లో ఒక సాధారణ విషయం. ఒకరోజు ఏం జరిగిందంటే విజయలక్ష్మి మదన్ని ఇలా అడిగింది. బాబూ, నేనాలోచించేదేంటంటే నీకు పెళ్లి చేసేద్దామని. నీకెవరైనా అమ్మాయి ఇష్టమైతే చెప్పు. లేదమ్మా, నీకు నచ్చిన అమ్మాయినే నేను ఇష్టపడతాను. అయితే సరే, నేను నీకోసం ఒక మంచి అమ్మాయిని వెతకడం మొదలు పెడతాను. విజయలక్ష్మి లల్లూరాం దగ్గరకు వెళ్ళింది. మదన్ పెళ్లికి ఒప్పుకున్నాడండి. మనం తనకి అమ్మాయిని వెతకడం మొదలు పెట్టాలి. నీకెలా ఇష్టమైతే అలా చేద్దాం లక్ష్మి. నా చెల్లెలతో మాట్లాడితే మంచిదేమోనని అనుకుంటున్నాను. బహుశా తనకి ఎవరైనా అమ్మాయి తెలిసుండొచ్చు కదా. నీకెలా ఇష్టమైతే అలా చేద్దాం లక్ష్మి. మీతో మాట్లాడడం నా తప్పు. విజయలక్ష్మి ఏం చెప్పినా లల్లూరాం తన తల ఆడిస్తూ ఉండేవాడు. విజయలక్ష్మి తన చెల్లెలింటికి వెళ్ళింది. ఇక తనని మదన్ పెళ్లి కోసం ఒక అమ్మాయిని వెతకమని చెప్పింది. అబ్బా అక్క, చాలా మంచి మాట చెప్పావు. కానీ ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? నాకు 5గురు కొడుకులు. ఏ అమ్మాయి అయినా ఇంత పెద్ద కుటుంబంలో పెళ్లి అంటే 100 సార్లు ఆలోచిస్తుంది. అది నిజమేలే, కానీ మాకు ఎలాంటి కోడలు కావాలంటే తను తెలివైనదై ఉండాలి. అలాగే అన్నదమ్ములందర్నీ కలిసిమెలిసి ఉండేలా చూడాలి. లేదా ఈ కాలం అమ్మాయిలైతే భర్తని తీసుకుని వేరే వెళ్లిపోతారు. మరి అలాంటి కోడల్ని మనం ఎలా వెతకాలి? మనం చూడబోయే ఆ అమ్మాయికి చాలా చిన్న కుటుంబం ఉంటే మనకే మంచిది. దానివల్ల తనకి కుటుంబం అంటే విలువ ఉంటుంది. ఆ ఒక అనాథ పిల్లగాని లేదా పేదంటి పిల్లైనా సరే. నాకటువంటి ఒక అమ్మాయి తెలుసక్కా, కానీ తను మదన్కి మంచి జోడియా కాదా అన్నది తెలీదు. అసలు తనెవరో చెప్పు ముందు. తన పేరు సరస్వతి. తను పాలు అమ్ముకుంటుంది. తనొక డబ్బున్న అతని కూతురు. తండ్రి చనిపోయిన తర్వాత చుట్టాలు డబ్బంతా లాగేసుకున్నారు. అప్పట్నుంచి ఆ పిల్ల తనని తన ముసలి తల్లిని స్వయంగా చూసుకుంటుంది. తను చూడ్డానికి చాలా బాగుంది. ఆ రోజు పొద్దున్నే 4ంటికి నిద్రలేస్తుంది. వెళ్లి ఆవుల పాలను పితుకుతుంది. ఇక ఊరంతా తిరిగి ఆ పాలను అమ్ముతుంది. ఓహో, కష్టపడుతుందన్నమాట. 9:30కి రోజూ గుడికి వెళ్తుంది. ఆ భక్తిభావం కూడా ఉంది. గుడి నుండి తిన్నగా ఇంటికి వచ్చి తన తల్లికి మందులు వేస్తుంది. అయితే బాధ్యత గల పిల్లన్నమాట. మధ్యాహ్నం పూట కుట్లు అల్లికలు చేస్తుంది. నీకు తెలుసా అక్క, తను చాలా బాగా అల్లుతుంది. అయితే ప్రతిభావంతురాలు కూడా. ఇక సాయంత్రం పూట చుట్టుపక్కల పిల్లలకి చదువు కూడా చెప్తుంది.
ఓ చదువుకున్న అమ్మాయి కూడానా? అలాగే సాయంత్ర సమయంలో తరచూ ఒక ముసలావిడికి సహాయం కూడా చేస్తుంది. ఆ ముసలావిడ తనకి ఏమవుతుంది? ఏమీ కాదు, కేవలం పొరిగింటావిడ అంతే. అయితే ఇతరులకు సహాయం కూడా చేస్తుందన్నమాట. సరస్వతి 2 కుక్కల్ని కూడా పెంచుతుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగుండకపోయినా ఆ కుక్కలకి మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది. పశువులంటే కూడా ప్రేముంది. తను నెలంతా సంపాదించిన దాంట్లో 10వ వంతు పేదలకి దానం చేస్తుంది. దానాలు కూడా చేస్తుందా? అయితే ఇక ఆఖరి పరీక్ష నేను పెడతాను. అక్కా, నా మాట విను. విజయలక్ష్మి వేగంగా సరస్వతి దగ్గరకు బయలుదేరింది. ఇక తను కావాలనే సరస్వతిని ఢీకొట్టింది. ఇద్దరూ పడిపోయారు. అయ్యయ్యో, కళ్ళున్నాయా లేదా నీకు? చూసుకుని నడవలేవా? సరస్వతి తన చేత్తో విజయలక్ష్మిని పైకి లేపింది. నీ కళ్ళు కనిపించవా? అమ్మా, తెలియకుండా తప్పు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి. మంచి మనసు. ఏంటి? నువ్వు నా కోడలుగా వస్తావా? నాకు 5 కొడుకులున్నారు. మదన్ అందరికంటే తెలివైనవాడు. నేను నీలాంటి మంచి గుణాలున్న అమ్మాయి కోసం వెతుకుతున్నాను. కానీ అమ్మగారు, నేను పాలమ్ముకునే పిల్లని. నాకు తెలుసు. నువ్వు చెప్పు, నువ్వు నా కోడలవుతావా? సరస్వతి సిగ్గుపడి అక్కడ్నుండి వెళ్లిపోయింది. ఏంటక్కా ఇది? ఒక్కసారి కలిసి పెళ్లి గురించి అడిగేశారు. చెల్లి, తను సాధారణ అమ్మాయి కాదు. నేనిలాంటి అమ్మాయినే వెతుకుతున్నాను. కష్టపడాలి, అందంగా ఉండాలి, దైవభక్తి ఉండాలి, బాధ్యత ఉండాలి, పనులు రావాలి, పశువుల్ని ప్రేమించాలి, దాన ధర్మాలు చేసుండాలి, ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది మంచి మనసుండాలి. ఈ అమ్మాయిలో 10 మంచి గుణాలున్నాయి. చెల్లి, అందుకే ఈ అమ్మాయి 10 తలలున్న కోడలు. ఇన్ని గుణాలున్న కోడలు దీపంతో వెతికినా ఎక్కడా దొరకదు. పదండక్కా, నోరు తీపి చేసుకుందాం. ఇక మదన్ పెళ్లి పనులు మొదలు పెడదాం. మొత్తానికి విజయలక్ష్మికి 10 తలలున్న కోడలు దొరికింది.